ఖాతాదారులు సహా ఉద్యోగులు అందించే సహకారం విధి నిర్వహణలో ముందడుగు వేసేందుకు ఎంతో దోహదపడుతుందని రిటైర్ అవుతున్న యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టీవీ బాలకృష్ణ వెల్లడించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీసులో ఆయన అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ పదవి విరమణ చేశారు. బ్యాంకులో క్లర్క్గా జాయిన్ అయిన బాలకృష్ణ అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా పంజాగుట్ట యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీసులో బాలకృష్ణ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు సీనియర్ అధికారులు సహా ఉద్యోగులు బాలకృష్ణ అందించిన సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన A1 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ ఎంఎన్ భాస్కర్ రావు గారు చైర్మన్, శ్రీ డివిఏఎన్ రాజు గారు ప్రెసిడెంట్, శ్రీ బి అర్జున్ జనరల్ సెక్రటరీ, శ్రీ సి చంద్రశేఖర్ ట్రెజరర్, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ APMTS. థ్యాంక్ యూ. బ్యాంకులో ప్రతి ఒక్కరు సిన్సియర్గా ఉంటే ప్రమోషన్ ఆటోమేటిక్ వస్తాయండి. పైకి వెళ్తున్న కొద్దీ హోదాలు పెరుగుతున్న కొద్దీ మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. బ్యాంకింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ లేకుంటే లెడ్జర్లు పట్టుకొని తిరగడం కాదండి. బ్యాంకులో పనిచేయడం ఒక అదృష్టం. ఎందుకంటే బ్యాంకర్గా ఉన్నందుకు మాకు ఎకనామిక్ గ్రోత్కి దేశానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాము. ఈ అవకాశం అందరికీ రాదు, ఒక బ్యాంకర్కి మాత్రమే వస్తుంది. ఆ అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ యూనియన్ బ్యాంక్ ధన్యవాదాలు. అలాగే యూనియన్ బ్యాంకే కాకుండా ఏ బ్యాంకులో అయినా మీరు తీసుకున్నా సరే అన్ని బ్యాంకులు కూడా ఎకనామిక్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇది బ్యాంకర్గా మేము గర్వపడే విషయము. సో ఈ గర్వపడే విషయాన్ని అందరూ కూడా గర్వించదగ్గట్టుగా చేయగలసిందిగా ప్రార్థన. ఆగస్ట్ 86లో నేను క్లర్క్గా జాయిన్ అయ్యానండి. 95లో నాకు ప్రమోషన్ వచ్చిందండి. అటు తర్వాత మేనేజర్గా 2002లో ఇచ్చారు. తర్వాత పొటెన్షియల్ని బట్టి టైం టు టైం ప్రమోషన్లు ఇచ్చింది ఈ బ్యాంక్ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు మనకున్న తెలివితేటలు రేపు పొద్దున పదోన్నతి పొందిన తర్వాత పై పొజిషన్లో కూడా మనము మన పని చేయగలుగుతామా లేదా అని ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చే బ్యాంక్ ఇస్తుంది. సో బ్యాంక్ చేసే ప్రతి పని కరెక్ట్గా ఉంటుంది. బ్యాంకులో ఉన్న ప్రతి రూపాయి కూడా పబ్లిక్దే. సో మేము ఓన్లీ పబ్లిక్ని సేఫ్ గార్డ్ చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. పబ్లిక్ మనీ ఈజ్ పబ్లిక్ మనీ ఓన్లీ. దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి మేము బ్యాంకర్స్గా కూర్చున్నాము. అది చేస్తూనే మేము ఎకనామిక్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాము. ఇది చెప్పాలంటే బాధాకరమైన విషయమే, కానీ రిటైర్మెంట్ అన్నది ఒక మనకి అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిట్ మాత్రమే బ్యాంకు నుంచి. కానీ నేను రేపటి నుంచి లేకుంటే రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ డే నుంచి మనుషులు పనికిరాదు. ఓన్లీ మేము రిటైర్ అవుతున్నామంటే టయర్డ్ అయ్యాము, కాస్త రెస్ట్ తీసుకోవడానికి ఏమో తప్పించి మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎనర్జీ పుంజుకున్న తర్వాత మళ్ళీ మాకు శక్తులు వస్తాయి. స్టాఫ్ను వదిలిపెట్టడం 30-35 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వదిలేయడం బాధగానే ఉంటుంది. కానీ ఎట్లయితే బ్యాంకులోకి వచ్చినప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతామో ఎగ్జిట్ అప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాము. సో ఇది కూడా బాధాకరమైన విషయం. కానీ ఇది ఎట్లా అంటే అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత అప్పగింతలప్పుడు వచ్చిన కన్నీరు లాంటిది. అవి ఆనంద బాష్పాలే తప్పించి కన్నీరు కాదు.